వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? ప్రేమించి పెళ్లాడిన భర్త 2 నెలలకే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్య చేసింది ఎవరు అని ఇంకా విషయం సస్పెన్స్ లో ఉన్నా కూడా ఆ ఇల్లాలు వేదన మాత్రం వర్ణాతీతంగా ఉంది. తన భర్తతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆమె ఊహించింది. కానీ 2 నెలలకే ప్రేమ వివాహము. ఈ ప్రేమ వివాహంలో తమ జీవితం 2 నెలలకే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఆ ఇల్లాలు జీర్ణించుకోలేకపోతుంది. తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళ ఏదైతే మృతుడు కృష్ణ ఉన్నాడో కృష్ణ స్నేహితులు కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి అతని చూసి అతనితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కృష్ణ ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుని భార్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? ఎవరో ఫోన్ చేసిర్రు. ఈవినింగ్ 5కి అట్లా బయటికి వెళ్ళిండు. 7కి అని అడిగితే నాకు ఏం చెప్పకుండా వెళ్ళిండు. నేను నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంటే 7కి అన్నా చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు. ఎవరో ఆయన ఫోన్ చేసిండు, మహేష్ అని. ఆయన రమ్మన్నాడు, 7కి రమ్మంటే వెళ్ళిండు. అదే చెప్పిండు, నాకు ఏం తెలియదు. ఇంకా రెగ్యులర్ గా రోజు ఫోన్ ఇంట్లో పెట్టిపోయి వెళ్ళాడా? ఫోన్ తీసుకో వెళ్ళలే కదా, ఫోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు? రెగ్యులర్ అట్టే జరుగుతుంటదా లేకపోతే? లేదు, ఒక్కొక్కసారి నేను నార్మల్ గా ఒక్కదాన్నే ఉంటా అని చెప్పి ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు. మాక్సిమం ఎప్పుడు తీసుకెళ్తాడు ఫోను. అంటే మీకు వివాహం జరిగి ఎంతకాలం అయింది? మీది లవ్ మ్యారేజ్ అని కూడా తెలుస్తా ఉంది. ఎంతకాలం అయింది మీరు ఊహించుకోండి? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ పెద్దల నుంచి కానీ మీ కృష్ణ పెద్దల నుంచి కానీ ఏమైనా వ్యతిరేకత, ఏమైనా అబ్జెక్షన్ వచ్చింది? మా మమ్మీ, మా డాడీ వాళ్ళు, మా అన్నలు ఒప్పుకోకపోతే ఇంకా మా ఇంట్లో మేము ఉన్నాం సూర్యాపేటలో. సరే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మేము సైలెంట్ గానే ఉన్నాము. వాళ్ళు ఏం అనలేదు ఇప్పటి వరకు అయితే. మీతో మాట్లాడుతున్నారా రెగ్యులర్ గా వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ? మమ్మీ అప్పుడప్పుడు మాట్లాడుతుండే, అంతే. అంటే ఒకవైపు అయితే ఒక ఆరోపణలు అయితే మీ పేరెంట్సే చంపివేశారు అనుమానాలు కూడా వాళ్ళ కొంత వ్యక్తం అవుతున్నాయి సూర్యాపేట టౌన్ లో. వాస్తవం ఉండొచ్చు అది? మీకు ఎవరిపైన అనుమానం? నాకైతే ఆయన ఫోన్ చేసిండు, ఆయన మీదనే ఉంది. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తుండు, ఆడికి ఈడికి రమ్మంటుండు, ఏదేదో చెప్తుండు. మొత్తానికి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మీ భర్త అర్ధాంతరంగా చనిపోయాడు. ఏంటమ్మా అసలు ఏమనిపిస్తుంది? మీ భవిష్యత్తు ఏంటి అసలు? చంపేసిన వాళ్ళని నేనైతే ఊకోను. అలా ఖచ్చితంగా నేను కేసు పెడతా. వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. నేనైతే ఊకోను, అది ఎవరైనా సరే. ఇది కృష్ణ వాళ్ళ భార్య చెప్తా ఉంది, చనిపోయిన వాళ్ళని ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టను, మా పేరెంట్స్ ఉన్న అందులో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని కూడా ఆమె చెప్తా ఉంది. అయితే నిన్న మహేష్ అనే వ్యక్తి అయితే ఫోన్ కాల్ చేశాడు కృష్ణకు. ఆ మహేష్ కాల్ చేయడం ద్వారానే తను ఒంటరిగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో తన మొబైల్ నాకు ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోయాడు. నిన్న బయటకు వెళ్లిన కృష్ణ ఇక తిరిగి రాలేదు. ఈ రోజు ఉదయం పోలీసులు సమాచారం ఇస్తే కనుక నాకు ఆయన ఆచూకీ తిరిగి రాలేదని కూడా ఆమె ఇల్లాలో చెప్తుంది. మొత్తంగా తన భర్తతో 2 నూరేళ్ల జీవితాన్ని అయితే ఆమె ఊహించుకుంది. బంగారు భవిష్యత్తున్న ఈ యువజంట అర్ధాంతరంగా వాళ్ళ విషాదంలో అయితే ఆ జంట మునిగింది. తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడనే విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతా ఉంది. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? మనకు తెలియదండి. మేము చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు, మాకు తెలియదు. మేము
8 బయటికి వెళ్ళాం మేము. ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. భార్గవి బంటి అలియాస్ కృష్ణ ప్రేమ వివాహంలో పెద్దలను ఎదిరించి తమ తల్లిదండ్రులను ఎదిరించి అయితే బంటితో వెళ్ళిపోయింది భార్గవి. అసలు ఎంతకాలం నుంచి ప్రేమించుకున్నారు, అసలు ఏం జరిగిందనే విషయాన్ని భార్గవి తల్లి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, అసలు ఎంతకాలం నుంచి వీళ్ళ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుంది? ఎప్పుడైనా మీరు గుర్తుపట్టారా అంతకుముందు? తెలియదండి, నాకు తెలియదు. పోగానే అప్పుడు తెలిసింది. ఇక అంతకుముందు మాకు తెలియదండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేసుకున్నారా? అవునండి, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అంటే ఎక్కడ అంటే మంచి సంబంధమే చూసారని తెలిసిందమ్మా. ఏ సంబంధం చూసారు? కానిస్టేబుల్ అండి, కానిస్టేబుల్ అబ్బాయి. మంచినే ఉంది, మాతోని ఒప్పుకుంది, అన్ని చేసింది. కట్నం కూడా మాట్లాడినాం. రేపు వాళ్ళు వస్తారనగా వెళ్ళిపోయింది. అంటే మీరు ఏమీ ఒప్పించే ప్రయత్నం చేయలేదా? మాకు చెప్పకుంటూ వెళ్ళిందండి. అంటే మీరు ఎన్ని చెప్పినా కూడా ఏమి వినిపించుకోలేదా? ఆ రోజు కూడా మేము వెళ్ళినాం, స్టేషన్కి వెళ్ళినాం. 2 రోజులు 2 days కూడా టైం ఇచ్చారు. బతిలాడినాం అయినా కానీ ఆయన మాట వినేది. సర్లే ఇక వెళ్ళిపోని, ఎట్లా రోడ ఉంటే అట్నే అయిపోతుంది అని వదిలేసినాం సార్. ఎంత వెళ్ళిపోయినా కూడా మీరు తల్లిగా కూతురుగా మీ మధ్యన ఒక రిలేషన్ అయితే ఉంటుందమ్మా. ఆమె ఎవరిని ప్రేమించుకున్నా కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడేవారా ప్రేమతోని, మీ కూతురుతోని? ఆమె ఏం చెప్పేది మీతో? మాకేం చెప్పలేదండి, ఒప్పుకోమని ఫ్రెండ్స్ ద్వారా చెప్పేది. అంతే, ఏం మాట్లాడలేదు, ఒప్పుకోమని చెప్పి అంతే, ఏం చెప్పలేదు. అయితే భార్గవి వాళ్ళ భర్తని మీ నవీన్ వాళ్ళే చనిపోయారని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి, నిజమేనా? మనకు తెలియదండి, మేము చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు, మాకు తెలియదు. మేము 8 బయటికి వెళ్ళాం మేము. ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. అట్లా ఏమనిపిస్తుంది అమ్మా? ఇట్లా ఇప్పుడు కుటుంబం అదే మొత్తం కూడా అందరికి తెలిసిపోతుంది, ఇట్లా అమ్మాయి పలానా అమ్మాయి పలానా అబ్బాయి అనేది. ఏమనిపిస్తుంది ఒక తల్లిగా మీకు? బాధ ఉంటుంది సార్, ఉంటుంది. వాళ్ళకని చేయాలని ఉండదు కదా సార్. అట్లా అతి ఎవరు చేసినా కూడా భర్త అయితే చనిపోయాడు. ఇప్పుడు మీ కూతురు ఇక్కడికి వస్తే తీసుకొస్తారా ఇంట్లోకి? ఆమె ఇష్టం అండి, వస్తే తీసుకొచ్చుకుంటాం. ఆమె ఇష్టం, అంతే, వస్తే తీసుకొచ్చుకుంటాం. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు చాలా మంది కూడా ఇట్లనే వెళ్ళిపోతున్నారు. చాలా మంది తమ తల్లిదండ్రులను పెంచి చదివించి పెద్ద చేసి ఒక ప్రయోజకులు చేసినప్పుడు తమ తల్లిదండ్రులను కాదని తమ ఇష్టపడవని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక తల్లిగా? మీరు ఆల్రెడీ ఒక బాధ అనుభవించారు, ఏం చెప్తారు ఇప్పుడు అట్లా చేసే వాళ్ళకు, యువకులకు, యువకులకు? అట్లా కూడా చేయకూడదు సార్. అది ఏ తల్లిదండ్రులకు అంత ఇబ్బంది రాకూడదు. ఆ ఇబ్బంది నాకే కాదు, ఇంకా తల్లిదండ్రులకైనా ఇంకా ఎవరికైనా కానీ అన్యాయం జరగకూడదు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి, చేసుకోవాలి సార్. అది ప్రేమ అనేది ఉంటుంది సార్ ఎవరికైనా పిల్లల మీద. కానీ పెంచి 20 సంవత్సరాలు నా పిల్ల ఒక చదువుకొని జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా. ఖరాబ్ చేసుకోవాలనేది ఎవరికి ఉండదండి. ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉంటుంది, అంతే అండి. ఏం చేస్తున్నాడు అమ్మా ఈ భార్గవి వాళ్ళ హస్బెండ్ బంటి? అది మనకు తెలియదండి, అది మనకు తెలియదు. మాకైతే అది తెలియదు. ఆయన ఏం చేస్తాడు అనేది కూడా తెలియదు. అట్లా. నవీన్ ఏం చేస్తుంటాడమ్మా? వ్యవసాయం చేస్తుంటాడా? వ్యవసాయం చేస్తాడండి, వ్యవసాయం చేస్తాడు, ఇక్కడే ఉంటాడు. మీ సారు ఎక్కడికి వెళ్ళిండమ్మా? మీ సారు? మా సారు మనకు ఇక్కడ వచ్చి కానిస్టేబుల్ 2 తీసుకెళ్ళిరండి. మరి ఎక్కడికి తీసుకెళ్ళిరో తెలియదు. ఫైనల్ గా అయితే మీ పాపనైతే క్షమించి ఇంటికైతే వస్తే తీసుకెళ్తారు? చేసుకుంటాం సార్. వస్తేనంటే మేము ఎలా చేసుకుంటాం, మేము అట్లా మా కడుపు మేము పోగొట్టుకుంటాం సార్, తీసుకొచ్చుకుంటాం. వస్తాంటే ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? చాలా బాధగా ఉంది, ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇది భార్గవి తల్లి ఆవేదన. ఎవరికి కూడా ఇటువంటి కష్టం అయితే రాకూడదు. అయితే మేము ఇప్పటికైనా మా కూతురిని తీసుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె అన్ని మర్చిపోయి మాతో వస్తే కనుక మేము తప్పకుండా ఆహ్వానిస్తాము. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆవేదన అయితే అర్థం చేసుకోవాలని కూడా ఆమె చెప్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆమె తన కుటుంబ పరిస్థితి ఒకసారిగా రోడ్డున పడడం చూసి ఆమె కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కట్లకొండ కృష్ణ, 32 years. మార్నింగ్ పిల్లలు మరి చెరువు దగ్గర హత్య గావించబడి పడున్నాడు. బాడీని ఏరియా హాస్పిటల్ మార్చిరికి తరలించడం జరిగింది. ఈ కృష్ణ 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు.
ఈ హత్యకు కులాంతర వివాహమా లేకపోతే వ్యక్తిగత కక్షలు ఇంకా తెలియలేదు. ఇంకా కంప్లైంట్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాం.